ఈ దెబ్బతో ఆ నీలవేణి మంచాన పడ్డం ఖాయం. దాన్ని సీఈఓ పోస్టు పాయే, పెళ్ళాం పోస్టు పాయే. నీలవేణమ్మ అని ఎంతసేపు నీలవేణి భజన చేస్తుంటావు కదా. ఈ రోజు చూడు, ఆ నీలవేణి కడుపు నొప్పో గుండె నొప్పో అని ఏదో ఒకటి వచ్చి విలవలాడుతుంది. అప్పుడు చెయ్యి నీలవేణమ్మ అని నీలవేణి భజన. వెన్నెలమ్మ వేంచేసెనా, నిండుకున్నమే పూసెనా, ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా, మెరిసిన 7 రంగులే ఇంటనా, చూడవింతలై వాలెనా, పరివారమంత ప్రేమనెంతో పంచెనా, మనసు తానే మరిచిపోతే ఎందుకో తెలియని సంబరము, కనుల ఎదుటే కలగమారే ఎంత నిజమో, పరవశములో మునిగిపోయి నేలకే జారెను అంబరము, అతిథులయ్యే వరము కోరే దేవగణము. తారక్ సార్, అప్పుడే లేచేసారేంటి? రాత్రి తాగి పడుకోలేదు కదా, అందుకే త్వరగా మెలకు వచ్చేసింది. అదుగో, ఉదయం లేవగానే తాగుడు గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఇంకెవరైనా ఆలోచించారేమో, ఈ తారక్ ఎప్పుడు ఆలోచించేది అదే కదా. ఇలా మాట్లాడితే దెబ్బలు పడతాయి. నేను ముందే చెప్పానా దాని జోలికి వెళ్ళొద్దు అని? నీలవేణి, ఇప్పుడు నేనేం చేశాను? మాట వరుస కన్నానంతే. నేను వెళ్ళి తాగేశానా? అన్నారు అంటే ఏదో రోజు ఆ ఆలోచన కూడా వస్తుంది. ఆ ఆలోచన నుంచి మిమ్మల్ని పక్కదోవ పట్టించాలనే కదా నా ప్రయత్నం. ఆల్మోస్ట్ మాన్పించేశావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? చూసారా, పూర్తిగా మానేశాను అని చెప్పట్లేదు, ఆల్మోస్ట్ అంటున్నారు. అంటే కంప్లీట్గా మానేసినట్టు కాదు కదా. ఆల్మోస్ట్ కి కంప్లీట్ కి పెద్ద తేడా ఏం లేదులే నీలవేణి. చాలా తేడా ఉంది. కంప్లీట్గా మానేయడం అంటే ఇక దాని జోలికి వెళ్ళకపోవడం. ఆల్మోస్ట్ మానేయడం అంటే మళ్ళీ దాని జోలికి వెళ్ళడానికి అవకాశం ఉండడం. సరేలే, పొద్దున్నే దీని గురించి ఎందుకు డిస్కషన్ చెప్పు. అవును, అడగడం మర్చిపోయాను.
నా షర్ట్ నీ ఒంటి మీద ఉందేంటి?